ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాజంపేటకు ఏఐసిసి అబ్జర్వర్ అయినటువంటి కె మహేంద్రన్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షుడు గదల్ భాస్కర్ గారు రావడం జరిగింది. కానీ అందరి దగ్గర కూడా కార్యకర్తల దగ్గర నుంచి ఎవరన్నా డిసిసి అధ్యక్షులుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళను అప్లికేషన్ తీసుకొని వాళ్ళందరి యొక్క ఇంటర్వ్యూ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. ఇది ఏదో ఎక్కడో కూర్చొని ఒక అభ్యర్థిని ఎన్నుకునేటువంటి విధానం కాకుండా ప్రజల నుంచి ఖచ్చితంగా ఇతనైతే నాయకుడిగా పనికొస్తాడు, పార్టీ బలోపేతం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకునింది. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తాయి. కార్యకర్తలు కూడా ఒక ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా హక్కు అనమాట. నేను జిల్లా అధ్యక్షుడు ఉండగలుగుతాననేటువంటి స్టేజ్ ఉంటే గన తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం కల్పించారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అడిగేటువంటి హక్కు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని మండలాల అధ్యక్షులు కూడా వచ్చారు. అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్లమెంట్ అధ్యక్షుడిగా నేను ఇవ్వడానికి రిప్రజెంటేషన్ సిద్ధంగా ఉండి అప్లికేషన్ ఇస్తున్నాను. Detailed interview the applicant, and we are taking the opinion of the Karyakartas from the grassroots level, and accordingly the new DCC will be announced very soon. And that means you should not think that the existing president is going out of the post. He will also be considered, and whoever new people who is giving application also will be taken into the consideration. Thank you. For that purpose I came today to కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.